ఎవరైనా వచ్చి చూసే లోపే ఇవన్నీ తీసుకెళ్లి నీ గదిలో జాగ్రత్తగా పెట్టవే. ఏ కీస్ మర్చిపోయావే? అలేఖ్యా, ఇక్కడ 2 ఫోన్లు కూడా ఉన్నాయే, ఈ ఫోన్లు ఎవరివి? అవి మాధవ్ భూమిల ఫోన్లమ్మా. వీటితో మనకేం పెద్ద ఉపయోగం లేదులే, అక్కడ పెట్టేసి. మళ్ళీ అక్కడ పెట్టడం ఎందుకులేవే? నా ఫోన్ టచ్ అలాగూ సరిగ్గా పనిచేయట్లేదు, నేను తీసుకుని వాడుకుంటా. సర్లే, తీసుకుని లాక్ చేయి. రామా. చివరికి రాఘవ్ కూడా నా మాటలు నమ్మడం లేదమ్మా. అసలు నేను అబద్ధం చెప్తానని వాడు ఎలా అనుకుంటున్నాడు? అలీకే నాకు డబ్బులు ఇచ్చిందంటే తన మాటే నమ్మాడు, కానీ నువ్వు చెప్పినా నేను చెప్పినా మనల్ని నమ్మడం లేదు. వాడికి ఏ మందు పెట్టిందో అర్థం కావడం లేదే. ఎన్ని చెప్పినా మన మాటలు వాడికి చెడుగానే అనిపిస్తున్నాయి. అదేం చెప్పినా దాని మాటలు మాత్రం నమ్ముతున్నాడు. నా తమ్ముడు ఇంతగా మారిపోతాడని నేనెప్పుడూ అనుకోలేదమ్మా. దీనికి కారణం అలేఖ్య. వాడిని ఎంతగా నమ్మిస్తుంది, ఎంత మోసం చేస్తుందనేది అసలు వాడు ఎప్పుడు తెలుసుకుంటాడో, అసలు ఈ జన్మకు వాడు తెలుసుకుంటాడో లేదో. ఇలా చూస్తూ ఊరుకుంటే లాభం లేదమ్మా. ఆ అలేఖ్యకి సరైన బుద్ధి చెప్పకపోతే అది ఇంట్లో ఎవరిని ప్రశాంతంగా ఉండనివ్వదు. మాధవ్ని భూమిని ఇంట్లో లేకుండా చేసింది. ఇంకా ఏం చేయాలనుకుంటుందో, ఎవరిని ఇంట్లో నుంచి పంపించేయాలనుకుంటుందో అర్థం కావడం లేదు. అందరూ కలిసి అలైక్య మీద ఎలా నిందలు వేయాలో, తనని ఇంట్లో నుండి ఎలా పంపించాలో అని మాట్లాడుకుంటున్నారా? ఇప్పటికీ 1-2 సార్లు చెప్పాను, ఈ ఇంట్లో వాళ్ల పేర్లు కూడా వినిపించడానికి వీల్లేదు అని.